ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. నాకు నిన్ను చంపాల్సిన అవసరం కూడా లేదు. నేనే తప్పు చేయలా. దేవుడు చూస్తానే ఉంటాడు. ఇప్పుడు ఇక్కడ తప్పించుకున్నా దేవుడి దగ్గర తప్పించుకోలేం కదా. మీరు నమ్మినా నమ్మకపోయినా నేను విషయం కలపలేదు. అసలు అలాంటి ఆలోచన కూడా నేను చేయలేదు. ఆపు రుక్మిణి. కనీసం మాట్లాడే మాటల్లో కూడా అక్క అని పిలవడానికి నీకు మనసు రావట్లేదు. అలాంటిది ఈ పని నువ్వు చేస్తుండవంటే నేను ఎలా నమ్మాలి? నమ్మాలి నాయనా. ఎందుకంటే నేను నీ కూతుర్ని. నీ రక్తం పంచుకుని పుట్టిన కూతుర్ని. తప్పు చేయడం, మోసం చేయడం, ఒకరి నాశనం కోరుకోవడం, ఒకరిని చంపాలని అనుకోవడం నీ రక్తంలో ఉండదని నువ్వు నమ్ముతా ఉండవా నాయనా? సరే, నేను అడిగిన దానికి సూటిగా సమాధానం చెప్పు. అడుగు నాయనా. ఉదయం బంటికి పొంగల్ వండి పెట్టింది, రూపకి ఉప్మా వండి పెట్టింది నువ్వే కదా? నీకోసం వేడి వేడిగా ఉప్మా చేసుండాను. రా తిందుగాని. అవును నాయనా, నేనే. మరి బంటి తిన్న దాంట్లో విషయం లేదు, రూప తిన్న దాంట్లోకి విషయం ఎలా వచ్చింది? నీకిష్టమైన బంటి పొంగల్ మొత్తం తిన్నా కూడా వాడికేం కాలేదు. నీకు నచ్చని రూప 2 స్పూన్ల ఉప్మా తినేసరికి ఎందుకు ఇలా పడిపోయింది? అదే నాకు అర్థం కావడం లేదు నాయనా. అర్థం కాకపోవడానికి ఏమీ లేదు. రూప తిన్న దాంట్లో విషం కలిపింది నువ్వే. రూపని చంపాల్సిన అవసరం ఇంట్లో ఇంకెవరికి లేదు. మన బిడ్డ అలాంటిది కాదు సూర్య. రుక్మిణిని తప్పుగా అర్థం చేసుకుంటున్నావు. తప్పప్పుల గురించి నువ్వు నాకు చెప్తే నేర్చుకునే స్థితిలో నేను లేను. రుక్మిణి ఇలా కావడానికి నువ్వు కూడా ఒక కారణం. రూపను బిడ్డగా యాక్సెప్ట్ చేయలేదనే రుక్మిణి కూడా యాక్సెప్ట్ చేయలేకపోతుంది. ముందు మీరిద్దరు బయటికి వెళ్ళండి. నీకేం తెలీదు రాజు. నువ్వు సైలెంట్ ఉండు. మర్యాదగా బయటికి వెళ్ళండి.